హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కొన్ని మేకింగ్ మెటీరియల్ కొత్త కలెక్షన్ వచ్చాయి, అలాగే గేజెస్లో కూడా చాలా సైజెస్ వచ్చాయండి. సో అవన్నీ ఈరోజు వీడియోలో అప్డేట్ చేయబోతున్నాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నౌ లెట్స్ గెట్ టు ద వీడియో. లెట్స్ స్టార్ట్ విత్ గేజ్ వైర్ అండి. సో గేజ్ వైర్ కట్టుతీగ జ్యువెలరీ మేక్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. సో ఇందులో ప్రీవియస్గా మన దగ్గర ఓన్లీ 26 గేజ్ అండ్ నెక్స్ట్ వచ్చి 28 గేజ్ మాత్రమే ఉండేది. తర్వాత లేటర్ మొత్తము అన్ని సైజెస్ అయితే యాడ్ చేస్తూ వచ్చాము. సో చాలామంది మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. సో అందుకోసమనే యాడ్ చేయాల్సి వచ్చింది. చాలామంది వేరే సైజెస్ కూడా అడుగుతున్నారు. సో ఏ సైజ్ తీసుకున్నా మీకు 10 గ్రామ్స్ మీకు సేమ్ ప్రైస్ పడుతుంది, 65 రూపీస్ పడుతుంది. 10 గ్రామ్స్ మైక్రో ప్లేటెడ్ ఉంటుంది. సో మైక్రో ప్లేటెడ్ అంటే మీరు మేకింగ్ చేసేటప్పుడు టూల్స్ ఇలాంటి ఈవెన్ గోల్డ్ పైన కూడా స్క్రాచెస్ పడతాయి, ఎందుకంటే టూల్స్తో యూజ్ చేస్తాం కాబట్టి. సో మేక్ చేసేటప్పుడే కొంచెం చూసుకొని అక్కడ మాత్రమే చూడండి. మేకింగ్ ఆఫ్టర్ మేకింగ్ అనమాట మీకు కొంచెం మైక్రో ప్లేటెడ్ కాబట్టి మీకు లైఫ్ ఉంటుంది. కానీ మేకింగ్ చేసేటప్పుడు ఎలాంటిది ఎంత మైక్రో ప్లేటింగ్ చేసినా మనము బాగా ర్యాపిడ్ చేస్తే అక్కడ అనేది ఫేడ్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ సో ఇది 30 గేజ్ 10 గ్రామ్స్ది. సో ఇది మీకు అప్రాక్సిమేట్గా మీకు ఒక 10 to 15 మధ్యలో మీటర్స్ వస్తుందండి. 10 మీటర్స్ పైన వస్తుంది, నాకు తెలిసి 15 మీటర్స్ వస్తాయి అనుకుంటున్నా. సో నేనైతే ప్రతిదీ ఇట్లా లెంత్ అయితే నేను మెజర్ చేయలేదు, బట్ నాకు ఓన్లీ ఇది 26 కేజీ 10 మీటర్స్ వరకు వస్తుంది. సో ఇది ఇంకా సన్నగా ఉంటుంది కాబట్టి మీకు ఇంకా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది, 15 మీటర్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా మీకు 10 మీటర్స్ పైన ఒక 11 మీటర్స్ వరకు 12 మీటర్స్ వరకు వస్తుంది. 28 గేజ్ ఇది కూడా సన్నగానే ఉంటుంది కదా. సో అండ్ 26 గేజ్ ఇది అయితే 10 మీటర్స్ చెప్పాను కదా. సో ఇంకా మీరు ఏంటంటే ఈ సైజుని బట్టి మనకు లావుగా ఉంటుంది కదా, సో దాన్ని బట్టి సైజ్ అనేది తగ్గుతూ ఉంటుంది అండ్ లెంత్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇది వచ్చి నాకు తెలిసి ఒక 8 to 9 మీటర్స్ వస్తుందండి. అండ్ 24 అండ్ నెక్స్ట్ 20 గేజ్ ఇది కొంచెం మీకు 24కి 20కి చాలా డిఫరెన్స్ కదా. సో కొంచెం లావుగా ఉంటుంది. సో ఇలాంటివన్నీ బ్రాస్లెట్ మేకింగ్కి, ఇయర్ రింగ్ మేకింగ్కి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. కొంచెం గట్టిగా ఉంటుంది. అండ్ ఇదైతే మనం నెక్ పీస్ కూడా మేక్ చేసుకోవచ్చు, చాలా స్టాండర్డ్గా ఉంటుంది. 18 గేజ్ అయితే ఇది మనకి ఆల్మోస్ట్ ఒక 1 మీటర్ కంటే ఎక్కువ రాదండి. 18 గేజ్ అయితే లావుగా ఉంటుంది. 1 మీటర్ ఉంటుందా, నాకు తెలిసి 1 మీటర్ కూడా ఉండదు, ఎందుకంటే చాలా మందంగా ఉంటుంది కదా. 10 గ్రామ్స్ అంటే అప్రాక్సిమేట్గా మీకు ఒక 32 to 35 ఇంచెస్ వస్తుంది అనుకుంటున్నాను. సో ఇది 18 గేజ్ బట్ 10 గ్రామ్స్ ఉంటుంది. సో ఇవి సైజెస్ అనమాట గేజ్ వైర్లో. నెక్స్ట్ బీడ్స్లలో గోల్డ్ కలర్ ఇవన్నీ మైక్రో ప్లేటెడ్ అనమాట. సో ఇందులో కొత్త డిజైన్స్ వచ్చాయి. ఇవి రైస్ బీడ్స్లో అండి, మైక్రో ప్లేటెడ్ గోల్డ్ రైస్ బీడ్స్. సో ఇందులో మనకి ఇలా కట్స్ వస్తాయండి. సో ఇందులో 2 డిజైన్స్. సో ఈ రైస్ బీడ్స్ వచ్చి సైజ్ 4.5 into 3 mm ఉంటుంది. ఇలా హోల్ టు హోల్ 4.5 అలా ఉంటుంది. ఇట్ ఇస్ అడ్డంగా ఇచ్చి 3 mm అలా ఉంటుంది. సో ఇంకొక మోడల్ వచ్చాయండి మైక్రో ప్లేటెడ్లోనే, ఇవి కూడా ఈ బీడ్స్. సో ఇది వచ్చి మనకి 6 హోల్ టు హోల్ 6 mm ఉంటుంది. ఇలా అయితే 3.5 అలా ఉంటుంది. సో 6 into 3.5 సైజ్. సో ఈ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, రైస్ బీడ్స్లోనే, బట్ మనకు కొంచెం డైమండ్ షేప్ లాగా వచ్చాయన్నమాట. సో ఇది కూడా సేమ్ 250 రూపీస్ పడుతుంది. ఇది కూడా సేమ్ 250 రూపీస్ ఈచ్ స్ట్రింగ్. మీకు అప్రాక్సిమేట్గా 100 బీడ్స్ ఉంటాయి ఈచ్ స్ట్రింగ్లో. నెక్స్ట్ హెక్సాగన్ బీడ్స్ అండి, 4 mm సైజ్ ఉంటాయి. సో పలకసారలు అని కొంతమంది అంటూ ఉంటారు. సో చాలా మంచి ప్రీమియం క్వాలిటీ మైక్రో ప్లేటెడ్, మనకి 100 బీడ్స్ అలా వస్తాయి. ఇది కూడా సేమ్ మనకి 100 బీడ్స్ వస్తాయి. ప్రైస్ వచ్చి 200 రూపీస్ పడుతుంది. కోర్స్ వచ్చి స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవి ఇయర్ రింగ్ బేస్ అండి, స్టడ్స్ ఇయర్ రింగ్ బేస్. సో ఇది రౌండ్గా వచ్చాయన్నమాట. బ్యాక్ సైడ్ మీకు ఇలా వస్తుంది. సో ఇది పెయిర్ మీకు 30 రూపీస్ పడుతుంది, పెయిర్ 30 రూపీస్. అండ్ ఇయర్ రింగ్స్లోనే మీకు ఇంకో మోడల్ అనమాట.
సో ఇదేంటంటే మనకి హుక్ సిస్టమ్ వస్తుంది. ఇలా వస్తుంది హుక్ సిస్టమ్. ఇలా ఓపెన్ చేసి పెట్టుకునేందుకే. అండ్ మీకు ఇక్కడ అటాచ్ చేసుకోవడానికి ఇక్కడ హోల్ కూడా వచ్చింది. సో ఇది వచ్చి మనకి 3 pairs 45 రూపీస్ పడతాయండి. 3 pairs 45 రూపీస్ మైక్రో ప్లేటెడే ఉంటాయి. అండ్ నెక్స్ట్ పెండెంట్ హుక్స్ అనమాట. లైక్ పెండెంట్కి ఇక్కడ పైన మీరు ఇప్పుడు సపోజ్ ఒక చిన్న చామ్ తీసుకున్నారు, ఇవి కూడా మైక్రో ప్లేటెడ్ ఉంటాయి. సో ఇది ఇలా ఓపెన్ చేసుకొని మనము దీనికి పెండెంట్ అటాచ్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసుకొని పెండెంట్ అటాచ్ చేసుకోవచ్చు. సో కొన్ని పెండెంట్స్కి పైన ఉన్న హోల్డర్, సపోజ్ నేను జస్ట్ కింద ఇక్కడ చామ్ ఉంది కదా, ఈ చామ్ తీసుకున్నాను, చూపిస్తున్నాను. సో ఇలా అటాచ్ చేసుకొని ఇది క్లోజ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ పెండెంట్కి పైన హోల్డర్ వచ్చి ఇలా వచ్చింది, మనకు ఇలా రావాలి. ఇలా వస్తేనే మనకి ఇక్కడ ఫ్రంట్ అనేది ఇలా మీరు చైన్ అటాచ్ చేసుకున్నప్పుడు వస్తుంది. సో అలాంటప్పుడు దీనికి ఒక జంపింగ్ యాడ్ చేసేసి దీనికి అటాచ్ చేసుకోవచ్చు ఈ హుక్కి. సో దట్ మీకు చైన్ కూడా దీనికి అటాచ్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. ఓన్లీ సన్నవి కాకుండా కొంచెం చైన్ అనేది కొంచెం లావుగా ఉన్నా కూడా వస్తుంది. సో ఇవి వచ్చి ఈచ్ హుక్ 4 రూపీస్, ప్యాక్ ఆఫ్ 10 ఉంటాయి. ప్యాక్ ఆఫ్ 10 తీసుకోవాలి, కంప్లీట్గా 40 రూపీస్ పడుతుంది. ప్యాక్ ఆఫ్ 10 మైక్రో ప్లేటెడ్ ఉంటాయి. మొత్తం ఇదే అండి ఈరోజు వీడియోకి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఇంకా మరిన్ని మంచి కలెక్షన్ అనేది వచ్చాయి, కొత్త కలెక్షన్ అన్ని చూపిస్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.